కేసీఆర్ పరిపాలన గతంలో స్వర్ణయుగంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. 5,000 రూపాయలకు చేస్తా అని చెప్పిన ఎట్లా తెల్లారంగానే చేస్తామని చెప్పలే. ప్రజలను చొరగొంటున్నాం, ప్రజల దగ్గరకు వెళ్తున్నాం, ప్రజల హృదయాల్లో ఉంటున్నామని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. కాంగ్రెస్ పాలన న్యాయవంచన పాలన. మా పాలనలో ప్రజాపాలనలో సీఎం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో కేసీఆర్ ఇప్పుడు కూడా ఇదే విధంగా లేడు అని చెప్తున్నారు. కేసీఆర్ గురించి నక్కకు నాగలోకం. వాళ్ళు గ్రామ సభలు పెడితే కార్యకర్తలు కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే పోతే ఎక్కడ తంతరో ఎక్కడ తరిమి కొడుతారో అని భయం. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా. అప్లికేషన్ మీకు ఇష్టం, మీరు నింపియండి, అంతేగాని ఏమి ప్రజలు అడిగే ప్రశ్నలా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగే ప్రశ్నలుగా. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అన్ని హామీలు చేయగలిగిందా? అక్కడే దళిత ముఖ్యమంత్రిని చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. దళితులకు ఇస్తాననే మేనిఫెస్టోలో లేదు. మాదిగా వాడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడే. నేను మాదిగా డాక్టర్ అని తెలిసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ చేసినా ఆ స్కీమ్లో ఒక పెద్ద స్కామే ఉందని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తూ ఉన్నారు కదా. పని చేయకపోతే పని చేయలేదు అంటారు, పని చేస్తే నాణ్యం లేదంటారు, పని చేసిండ్రు కానీ లంచం తీసుకున్నారు అంటారు. మరి ఎట్లా మరి ఎట్లా? నమస్తే. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ పరిపాలన గతంలో సస్యశ్యామలంగా ఉంది, స్వర్ణయుగంగా ఉందని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజాపాలనతో ముందుకెళ్తున్నాం, ప్రజలను చొరగొంటున్నాం, ప్రజల దగ్గరకు వెళ్తున్నాం, ప్రజల హృదయాల్లో ఉంటున్నామని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి అన్నిటిపైన కూడా మనతో పాటు చర్చించడానికి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ గారు మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ సార్. గత 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన స్వర్ణయుగం అని మీరు చెప్తున్నారు, కానీ ఇప్పుడు ప్రజా పరిపాలన సాగిస్తున్నాం, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? కేసీఆర్ పాలనకు సంబంధించిన చిహ్నాలు, సజీవ సాక్ష్యాలు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పాలన చేసిండను దానికి. సాచ్యురేషన్ మోడ్. ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం మొత్తం సభ్యులకి ఏదో రకంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా నిజం చెప్పాలంటే కేసీఆర్ చేసింది ప్రజాపాలన. ఇది నయవంచన పాలన. కాంగ్రెస్ పాలన నయవంచన పాలన, అంటే నమ్మించి మోసం చేసే పాలన. అనేక అలివి కాని హామీలు ఇచ్చి అన్ని కేసీఆర్ ఇచ్చిన దానికి అన్నిటికీ తోకలు తగిలించి తోకపోయింది. అసలు పోయే కాడికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలన. 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కప్పడానికే సరిపోతుంది, కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం చేయలే. కేసీఆర్ పాలన ఇది దేశానికి ఆదర్శమైన పాలన. కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా అది ఇతర రాష్ట్రాలు కూడా, లేదు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పాలనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు పథకాలు పెట్టిన సందర్భం. రైతు బంధు లాంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం కూడా ఫసల్ బీమా అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సాదా బైనామాను సైతం భూము అంటే రైతుకు ముందు భూమి ఒక గుండె బలం, ఆత్మస్థైర్యం, మనోధైర్యం, మంచిగా నిద్రపోతాడు భూమి కనుక గట్టిగా పర్ఫెక్ట్గా కాగితాలు ఉండేది ఉంటే. ఆ రకంగా మరి కేసీఆర్ గారు భూమిని ముందు ప్రక్షాళన చేసి రెవెన్యూ సిస్టాన్ని తీసుకొచ్చి మనకి ఈరోజు కొత్త సిస్టాన్ని. కానీ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, ఈరోజు ప్రజల దగ్గరికి ఏ అధికారి ప్రభుత్వ అధికారి రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ మంత్రి రాలేదు, మా పాలనలో ప్రజాపాలనలో సీఎం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గతంలో కేసీఆర్ ఇప్పుడు కూడా ఇదే విధంగా లేడు అని చెప్తున్నారు. కేసీఆర్ గురించి నక్కకు నాగలోకంకు ఉన్నంత పోలిక కేసీఆర్కు రేవంత్ రెడ్డికి.
కారణం ఏంటంటే మొన్న ప్రజాపాలన వారం రోజులు 26 జనవరికి ముందు వారం రోజులు వాళ్ళు గ్రామ సభలు పెడితే గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా పోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పేసి. ఎట్లాగో సర్పంచ్ ఎంపీటీస్ లేరు, ఎంపీపీ జెడ్పీటీస్ లేరు, ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే పోలేని పరిస్థితి. ఎందుకోసం అంటే పోతే ఎక్కడ తంతారో ఎక్కడ తరిమి కొడతారో అని భయం. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు కదా, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ గ్రామ సభలో గొడవలు చేసింది బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రతి అధికారి ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు గ్రామ సభల్లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి అధికారి కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి లేదని చెప్తున్నారు కదా. ఓన్లీ గ్రామ సభలకు అధికారులు మాత్రం పోయిళ్ళు. ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు వాళ్ళ దగ్గర లేక మమ్మల్ని రాసుకోమన్నారు, రాసుకుంటాం, అప్లికేషన్ మీకు ఇస్తాం, మీరు నింపియండి, అంతేగాని ఏమి ప్రజలు అడిగే ప్రశ్నలా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకా? ప్రజలు బీఆర్ఎస్ అంటే పార్టీగానే చూస్తారు, వాళ్ళు ప్రజలుగా చూడరా? బీఆర్ఎస్ అంటే రైతులు ఉండరా బీఆర్ఎస్లో విద్యార్థులు ఉండరా? బీఆర్ఎస్లో నిరుద్యోగులు ఉండరా? బీఆర్ఎస్లో అందరూ ఉంటారు కదా. కానీ కావాలనే గొడవలు చేశారని ఆరోపిస్తారు. బీఆర్ఎస్ అనే పార్టీ ప్రతిపక్షంగా వాళ్ళు పేరు పెడుతున్నారు, కానీ అక్కడ పోయి అడిగే వాళ్ళు మామూలు ప్రజలు. రేషన్ కార్డులు అయితే ఒక బీద కుటుంబము, లేదా ఇల్లు లేని ఒక బీద కుటుంబము. అదేవిధంగా రైతు ఏదైతే రైతు భరోసా ఇస్తారని చెప్పి 26వ తారీఖు నుండి ఇస్తారన్న ఏది అని చెప్పే కార్యక్రమం. సో ఇలాంటివి అడగడానికి వాళ్ళు ఇస్తాయనే వాళ్ళు ఆశ చూపిన 4 పథకాలు మంజూరు చేస్తాం 26 జనవరి అని వారం రోజులు ఊర్లలో గ్రామ సభ పెడితే ఏ ఒక్క గ్రామ సభ సక్సెస్ కాలే. ఏ ఒక్క గ్రామ సభకు ఎమ్మెల్యే పోయిన సందర్భం లేదు. ఇక ముఖ్యమంత్రి కూడా ఇక్కడ మీరు ఏదో ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు మా కేటీఆర్ గారు అంటున్నారు కదా, పోలీసులను వెంబడి పెట్టకుండా తెలంగాణ మొత్తంలో ఏ ఒక్క ఊరికైనా నువ్వు ఎంచుకున్న ఊరుకు, లేదా నీ కొడంగల్కే లేకపోతే కొండారెడ్డిపల్లిన ఏదో ఉందో ఆడికన్నా సో నేను పోలీసు లేకుండా లేకపోదాం, రైతు రుణమాఫీ ఎంతమందికి అడుగుదాం, సో ఇయ్యని వాళ్ళందరికీ అప్పటికప్పుడు నువ్వు ఇవ్వాలి, లేకపోతే ముక్కు నాలుగు రాయాలి అని ముచ్చడం. అంటే ఏ ఊర్లో కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేరలేదు 100%. రైతు భరోసా 26 జనవరి నుండి ఇస్తా ఉన్నారు. ఊతం పెట్టి కూడగట్టి ప్రచారం చేసుకొని ఆఖరికి కొండను దవ్వి ఎలుకను పట్టినట్టు ఏం చేసినారు, మండలంలో ఒక్క ఊరు తీసుకుంటున్నాం అన్నారు. మండలంలో ఒక్క ఊరు తీసుకుంటామని చెప్పేసి మళ్ళీ ఏమన్నారు, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండల్, అన్నిటికంటే అతి చిన్నమైన గ్రామ పంచాయతీని తీసుకున్నారు. పోనీ అక్కడేమన్నా ఇచ్చారంటే ఓన్లీ ఇది రేషన్ కార్డుకు అప్లికేషన్ తీసుకున్నారు. సో ఒక ఎకరానికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, ఒకరికి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు అది పెట్టిందో వాళ్ళకే తెలియదు. ఈ రాష్ట్రంలో దాదాపు 12,674 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో ఓన్లీ 577 గ్రామ పంచాయతీలు తీసుకొని ఎవరికి ఈ రోజు వరకు కూడా ఆ ఊర్లో సాచురేషన్ మోడ్లో ఇవ్వాలి కదా. ఒక నోడల్ విలేజ్ తీసుకున్నప్పుడు ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు దానికి మొత్తం ఇవ్వాలి కదా, అట్లా కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితి. అందుకనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చీ కొట్టే పరిస్థితి. మీరు ఎంచుకున్న ఆ ఊర్లోనే మళ్ళీ కేటీఆర్ గారు అర్థమంటే నేను కూడా మీరు ఎంచుకున్న ఆ ఊర్లోనే ఒక కుటుంబం తీసుకున్నాం, ర్యాండమ్గా ఒక కుటుంబం తీసుకుందాం. ఒక కుటుంబం తీసుకొని రైతుకు రుణమాఫీ పూర్తి అయిందా అడుగుదాం, రైతు భరోసా వచ్చిందా అని అడుగుదాం, రైతు బీమా వచ్చిందని రైతుని అడుగుదాం, తర్వాత సాగునీరు సరిగా అందుతున్నాయి అడుగుదాం, 24 hours ఫ్రీ కరెంటు నాణ్యమైన కరెంటు వస్తుందా లేదని అడుగుదాం. నెంబర్ 1. ఆ ఇంట్లో ఆ రైతుకు భార్య ఉంటే అమ్మ నీకు 2500 వచ్చినాయని అడుగుదాం. అదేవిధంగా కాలేజీ పోయే బిడ్డ ఉండేది ఉంటే అమ్మ నీకు స్కూట్ వచ్చిందని అడుగుదాం. పెళ్లి చేసిన పెద్ద బిడ్డ ఉండేటే నీకు తులం బంగారం వచ్చిందని అడుగుదాం. ఇంట్లో అయ్య తాత అమ్మ ఉండేది ఉంటే వాళ్ళను 2000 4000 అని అడుగుదాం. అదే ఇంట్లో వికలాంగులు చేయలేదు. ఆ కుటుంబం మొత్తంలో ఏ ఒక్కడు కూడా చేయలేదు కదా. ఈరోజు చేయలేదు అని చెప్పేసి మీరు అని చెప్తున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి తెలంగాణ విభజన జరిగిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి ఒక 15 నెలలు అవుతుంది. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 yearలోనో 1.5 yearలోనో ఇచ్చిన అన్ని హామీలు చేయగలిగిందా? అక్కడే మనము ఎంతైతే చేస్తామో అది మాత్రమే చెప్పాలి. అలివి కాని హామీలు ఇచ్చి ఇవన్నీ కూడా December 9 అటు పోండి 2 లక్షలు తీసుకురండి, ఇటు వచ్చి తీసుకోండి, కథం అంతే. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం, 9వ తారీఖు నాడు తీసుకోండి, మా సోనియమ్మ గారి పుట్టినరోజు 9వ తారీఖు తీసుకోండి. 9 పోయింది. 100 రోజులల్లో కథం రైతు రుణమాఫీ మొత్తం చేస్తాం, అది పోయింది. దసరాకి ఇస్తాం, అది పోయింది.
తర్వాత మొత్తం తెలంగాణలో ఉన్న అందరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు, అది పోయింది. మళ్ళీ డిసెంబర్ 9 నుండి మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు నుండి మళ్ళీ డిసెంబర్ 9కి ఇస్తా ఉన్నాం, అది పోయింది. మొన్న 26 జనవరి పోయింది. ఇన్ని హామీలు ఇస్తారని నేను ఎవడకున్నాడు. 2014 అటు విషయం ఏంటంటే పాలనాధ్యక్షుడు చేయవలసింది ఏంటంటే ఆయనకు అనుభవం రాహిత్యం కాబట్టి, ఎస్ మేము అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడే కొత్తగా పాలన చేస్తున్నాం, నాకు రాజకీయ అనుభవం లేదు, సో దేవుని దయ వల్ల లేదా రాహుల్ గాంధీ దయ వల్ల నేను మీ అందరి ఆశీర్వాదం వల్ల ముఖ్యమంత్రి అయినా, నాకు 5 సంవత్సరాల మ్యాండేటరీ మీరు ఇచ్చారు. 5 సంవత్సరాలలో కనుక నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయేదంటే మీరు ఏ తీర్పు ఇచ్చినా నేను కట్టుబడి ఉంటానని రావాలి. ఓరు నేను తొక్కుకుంటూ వచ్చినా మెడలు వేసుకుంటా, పేగులు తీసుకుంటా, మెడలు వేసుకుంటా, తొండలు జొర్ర కొడతా, ఇప్పుడు విమానం మూత మోగిస్తా, ఏం భాష. బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది నీళ్లు నిధులు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. సో వీటితో పాటు దళిత ముఖ్యమంత్రిని చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. బట్ ఈ హామీలన్నీ 10 ఏళ్ళైనా నెరవేర్చలేకపోయింది కదా బీఆర్ఎస్ గవర్నమెంట్. ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడే భాష వేరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ భాష వేరు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అనేది దళితునికి ఇస్తాననే మేనిఫెస్టోలో లేదు, అది ఉండదు కూడా. బట్ హామీ అయితే ఇచ్చారు. హామీ ఉద్యమ సమయంలో మాట్లాడే భాషలు వేరు. ఇప్పుడు నేను చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రకరకాల భాష మాట్లాడి దాన్ని ఎవరు తీసుకోరు, కానీ ఆయన తర్వాత ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కదా, ఇది మొదటి పౌరుడు, ఆయన మొత్తం కూడా ఆయన ఏదంటే అది జరగాల్సిన అవసరం ఉంది. సో అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారు 2001 నుండి 2014 వరకు కష్టపడి సాగునోట్ల తలబెట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో దళితులు అత్యధికంగా ఉన్నారు అన్ని కులాల కంటే. ఒక కులాన్ని తీసుకుంటే ఎస్సీ వాళ్ళు 18 to 19% ఇప్పుడున్న కొత్త లెక్కల ప్రకారము. ఇంత జనాభా ఉన్నది కాబట్టి ఇక్కడ తెలంగాణ వచ్చేయంటే దళితులు బాగుపడతారు, దళితులు ముఖ్యమంత్రి కావాలన్న మాట వాస్తవం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త క్యాబినెట్కి పోయే ముందు అనేక మంది మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అనేక మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం దీని పూర్వోత్తరాలు మొత్తం కూడా మీకు తెలుస్తాయి కాబట్టి, మీకు తెలుస్తాయి కాబట్టి మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పే కార్యక్రమం జరిగింది. దాంట్లో పరాకాష్ట, ఈ సందర్భం కాదు కానీ మీకు చెప్తుంది, దానికి పరాకాష్ట నేను వరంగల్లో ఉంటే కేసీఆర్ గారు కేటీ రామారావు ద్వారా నన్ను పిలిపించి సార్ ఇట్లా చెప్పిండు, డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ టీఆర్ఎస్ఎల్పి లీడర్, అంటే ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశాన్ని ఒక దళితుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ ఏలుపట్టుకుని తెలంగాణ మొత్తం తిరిగితే, సో అక్కడ జరిగిన సమావేశంలో తెలంగాణ భవన్లో ఇక్కడ జరిగితే నాతోని ప్రపోజ్ చేయించుకోవడం జరిగింది. నాకంటే సీనియర్ చాలామంది ఉన్నారు, కొప్పుల ఈశ్వర్ ఉన్నాడు, తర్వాత నరసింహారెడ్డి ఉన్నాడు, నాయన నరసింహారెడ్డి గారు ఉండ్రి, తర్వాత అనేక మంది ఈటల రాజేందర్ గారు ఉండే, వీళ్ళందరూ ఉండగా కూడా నాతో చేయించుకున్నాను. అంటే అదొక్కటి ఒక దళితుడిగా నాకు దక్కిన గౌరవం, ఉప ముఖ్యమంత్రి నాకు దక్కిన గౌరవం, తర్వాత కౌన్సిల్లో ఫస్ట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే గౌరవం, హెలికాప్టర్ను ఫస్ట్ నేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ హెలికాప్టర్ను స్వాన్ ఫ్లూ తర్వాత డెంగ్యూ ఫీవర్ కోసము ప్లేట్లెట్ సపరేట్ మిషన్ తీసుకొని ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్ పోయే పరిస్థితి నాకే రావడం జరిగింది. అంటే అనేక అరుదైన అవకాశాలు నాకు తెలంగాణలో వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టే అవకాశం, నా మాటకు విలువ ఇచ్చి ముందు కొంత ఇప్పుడు ఎట్లా వీలవుతుందన్నా కూడా మళ్ళీ మనకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వరంగల్కి ఇచ్చే పరిస్థితి, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే అనేక రకాల విషయాలు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ అక్కడ తీర్మానం చేసిండు. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చేసాడు. బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక దళితుడిగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ అరుదైన అవకాశము, ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కూడా నాకు రావడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో, ఏబిసిడి వర్గీకరణపై ఏం చెప్తారు మీరు? ఏబిసిడి వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగింది. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి కృష్ణమాదిగ గారు పోరాటం చేసి ఈదుముడి గ్రామంలో ఒంగోలులో మరి 94 జూన్ 7వ తారీఖు నాడు మొదలుపెట్టినప్పటి నుంచి మొదలుపెడితే నేను దండోరా అరంగేట్రం, నా రాజకీయ జీవితం దండోరా ద్వారా. నేను అప్పటి వరకు మాదిగవాడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడే సమాజంలో ఉంటే, ఎప్పుడైతే మాదిగా అని పేరు చెప్పుకొని వచ్చిండో మొత్తము విద్యావేత్తల్లో మొదటివాడిగా నేను బయటకు వచ్చి ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా,
నేను మాదిగ డాక్టర్నని తెలిసిన తర్వాతనే నా దవాఖానకు రండి. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. వరంగల్ మొత్తంలో, ఉత్తర తెలంగాణ మొత్తంలో ఒక మాదిగ బిడ్డగా నాదే పిల్లల దవాఖాన. అందరూ క్లినిక్లు ఉంటాయి కానీ నర్సింగ్ హోమ్ లేదు. నాకు నర్సింగ్ హోమ్ ఉంది. సో అది వాళ్ళందరూ చనిపోతారు, ఎంజిఎం తీసుకెళ్ళి ఇంటికి తీసుకోమంటే నా దగ్గర వచ్చి సార్ అస్తవాసం మంచిది, డాక్టర్ రాజయ్య కనుక ముట్టుకుంటే బాగా అవుతారనే పేరు ఉన్నది, మనం అక్కడ పోదామని వచ్చే పరిస్థితి ఉన్నది. ఆ సమయంలో నా కులాన్ని చెప్పుకోవాలనుకున్నా కాబట్టి డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ పిల్లల డాక్టర్. నా పేరు కులము తెలిసిన తర్వాత నా దగ్గర వైద్యం తీసుకోండి. అందరూ వాళ్ళ తూకలన్నీ పెట్టుకొని ఉన్నారు కదా, రెడ్డి వేలము అందరు కూడా అన్నీ కూడా పెట్టుకున్నారు కదా. నేను అంటే ఎందుకు అక్కడ గ్రేట్నెస్ ఏంటంటే దండోరా ఉద్యమం ద్వారా నేను గొప్పగా నా కులాన్ని చెప్పుకునే అవకాశం వచ్చింది. ఆ రకంగా రాజకీయ అరంగేట్రమయ్యాను. అన్ని అవకాశాలు ఇప్పుడు చెప్పినట్టు అనేక అవకాశాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే అసలు ఈ ఎస్సీలను వర్గీకరణ అనేది పోరాటం ఎవరు చేశారు? ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. రైట్. ఎందుకు మాదిగ అని పెట్టారంటే ఈ సమాజంలో ఎస్సీ 59 కులాలలో అతిపెద్ద కులము మాదిగ కులం. రైట్. వివక్షకు గురయ్యేది కూడా మాదిగ కులమే. మాదిగలే ఊరు బయట ఉంటారు. మాదిగలే చనిపోయిన జంతువుల అస్థిపంజరాలు తీసుకుపోయి బయటపడేయడం కావచ్చు, మురికి కాలువలు తీయడం కావచ్చు, చౌకాడ దప్పు కొట్టడం కావచ్చు, పెళ్లికాడ విందులకు దప్పు కొట్టడం కావచ్చు, అనేక కార్యక్రమంలో సామాజికంగా వెనుకబడ్డ కులము మాదిగ కాబట్టే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఇది మాలల ప్రభుత్వం. ఎందుకంటే కరిగే మాల ఏది ఏఐసిసి అధ్యక్షుడు, తర్వాత కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబర్ మాల ఢిల్లీ లెవెల్లో. ఇక్కడికి వస్తే ఈరోజు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తర్వాత మల్లు రవి మాల, తర్వాత వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి, డాక్టర్ వంశకృష్ణ, వీళ్ళందరూ కూడా మాల. అంటే ఈ మొత్తం తెలంగాణలో ఆధిపత్యం అంటే ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, సామాజికంగా ఎదిగిన వాళ్ళు, తర్వాత ఏమంటారు పత్రికా రంగంలో ఎదిగిన వాళ్ళు, తర్వాత టీవీ రంగంలో ఎదిగిన వాళ్ళు ఎవరంటే ఓన్లీ లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే వివేక్. అంటే ఈ రాష్ట్రం మొత్తం మాలల చేతిలో ఉన్నది, కేంద్రంలో కూడా మాలల చేతిలోనే ఉంది. మాదిగలకు ఒక్క అవకాశం లేదు. ఒక మంత్రి రాజనరసింహ ఇస్తే ఆయన మోచి అంటే అసలు సిసలు అనే మాది కాదు, మాదిగా ఉపకులం. ఓకే, మేము ఒప్పుకుంటాం. కానీ ఎవరైతే బేసికల్గా ఉద్యమం మొదలుపెట్టినా, ఎంఆర్పిఎస్ అని ఉద్యమం పెట్టినా, మాదిగలకు ఎట్లా అన్యాయం చేయాలనే కార్యక్రమం అశాస్త్రీయంగా ఇలా జరిగింది. ఎట్లా అశాస్త్రీయం అంటే మామూలుగా 32,17,000 చిలుకున్నది మాదిగలు, 15 లక్షల చిల్లర ఉన్నది మాలలు. మాలలకు నువ్వు 15% ఇచ్చినప్పుడు నీకు డబుల్ అంటే 30 లక్షలు ఉంటేనే నీకు 10%కి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. 10% ఇవ్వలే. మళ్ళీ పైన 17 లక్షలు ఉన్నారు, 1,37,000 ఉంటేనే ఏ గ్రూప్లో వాళ్ళకు 1% ఇచ్చింది. ఇక్కడ ఇంకా 2 లక్షలు మిగులుతున్నాయి, మీద 17 లక్షలు మిగులుతున్నాయి, అయినా ఏం లేదు. అంటే ఓవరాల్గా మాదిగలకు 11% రావాల్సింది 9 ఇచ్చారు. తర్వాత మాలలకు 4% రావాల్సింది 5% ఇచ్చారు. నేత కానీ చాలా వెనుకబడ్డది, వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాట్లాడిన వివేక్ వాళ్ళను ఆయనతోనే జత చేసుకున్నాడు. ఆయనను ఏ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి నేతకానులు. అక్కడ అదే పంబాలలో బాగా ఎదిగిన వాళ్ళు, అంతకుముందు సిలో ఉండేది, వాళ్ళని తీసుకొచ్చి ఏలేస్తారు. అంటే అశాస్త్రీయంగా, అంటే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోలే, విద్యను దృష్టిలో పెట్టుకోలే, ఆర్థికంగా ఎదుగుదలను దృష్టిలో పెట్టుకోకుండా అశాస్త్రీయంగా చేసింది. కాబట్టి కృష్ణ మాదిగ పోయి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, మాదిగ సంఘాలు ఏవైతే ఇన్ని రోజులు ఉద్యమాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ వర్గీకరణ ఒక పక్క హర్షిస్తూనే సరి అయిన సమానంగా మాకే రావాలి, వాళ్ళది వాళ్ళకి వెళ్ళాలి. బస్ అంతే. అయితే ఎవరికి ఇవ్వకూడదు అంటే అశాస్త్రీయంగా ఉన్నది. కాబట్టి దీని మీద మళ్ళీ అవసరం. ఇప్పుడు బీసీ జనగణన తీసుకున్నారు, మళ్ళీ రెండో రీసర్వే చేయిస్తారు. అంటే గవర్నమెంట్ ఫెయిల్ అన్నట్టే కదా, ఎవరు ఎగేసినట్టు.
ఎంబడిపడ్డట్టు రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో ఒకటి చేయాలి. 7వ తారీఖు వచ్చాయంటే కృష్ణమాదిగా 1000 గొంతులు 1,00,000 దప్పులు అన్నాడు. ఆయన ఎక్కడ వాయిస్తాడో సాగు దప్పు కొడతాడో అని ఆ భయం ఒక్కటి తట్టుకున్నది. సంవత్సరం అయిపోయింది. 4వ తారీఖు ఫిబ్రవరి వచ్చేస్తే సంవత్సరం అయిపోతుందని చెప్పేసి ఒక డేట్ కలిసి రావాలనే ఉద్దేశంతో 1 ఇయర్లో మేము కమిటీ వేసి చేసినామని చెప్పాలనే ఉద్దేశంతో ఏదో మెప్పు పొందాలని చేస్తే అది రివర్స్ అయి కూర్చున్నది. అక్కడ గర్కా నా ఘాట్కా ఆఖరికి ఇక్కడ దాకా వచ్చింది. ప్రభుత్వంలో 13 నెలలు ఉండి మా పార్టీ పరంగా 42% ఇస్తారంటే నీ పార్టీ పరంగా ఇచ్చడానికి అధికారంలోకి ఎందుకు రావాలి? నువ్వు అసెంబ్లీ ఎందుకు కూర్చోవాలి? బయటికి వెళ్ళి కూడా మాట్లాడవచ్చు కదా, ఏదైనా మాట్లాడవచ్చు. నువ్వు రాజకీయ పార్టీలు మా పార్టీ నుంచి వెళ్ళి మా బీజేపీ కూడా అనొచ్చు, లేకపోతే సిపిఐ అనొచ్చు, సిపిఎం ఎవరైనా మా పార్టీ నుండి 42% ఏమన్నా. ఇది మరి గత 10 ఏళ్లలో కూడా ఎప్పుడు సమగ్ర కుటుంబ సర్వేని బయటపెట్టి 42% బీఆర్ఎస్ ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదు చెప్పండి బీసీలకి? అప్పుడు ఆ డిమాండ్ అది కాదు కదా, అప్పటి డిమాండ్ అది కాదు. ఇది దేశవ్యాప్తంగా జరగవలసింది. రిజర్వేషన్ అనేది ఇవాళ మన దగ్గర 18.47 జనాభా ఎస్సీ వాళ్ళు ఉన్నా కానీ 15% ఇస్తున్నారు. ఎందుకు? భారతదేశం మొత్తం కూడా 15%. అట్లాగే బీసీలది కూడా జనగణన జరగాలన్నప్పుడు అట్లా జరిగితే దేశం మొత్తం జరిగినప్పుడు ఒక పర్సంటేజ్ వస్తుంది. దాది ఫైనలైజ్గా చేస్తారు. దేశం మొత్తం ఒకటిసారి అమలు పరచడానికి అవకాశం ఉంటుంది. రైట్. ఓన్లీ ఈ రాష్ట్రంలో చేయాలన్నప్పుడు ఇక్కడ మైనార్టీలకు 12% అని, ఎస్టీలకు 10% అని కేసీఆర్గా చేసే ప్రయత్నం చేసింది. కానీ అవి 341 ప్రకారం మళ్ళీ అక్కడ పోతే అక్కడ ఏ కులాలను తగ్గించాలన్నా పెంచాలన్నా కూడా పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ రాజ్యాంగంలో. సో ఏదేమైనా కూడా ఇలా ప్రధాన డిమాండ్ బీసీ జనగణనప్పుడు మోడీ అన్ని రాష్ట్రాలకు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం పోయి కనుక మనం దాన్ని రకరకాలుగా ఇప్పుడు తమిళనాడులో ఎట్లయితే అమలు పరుస్తున్నారో దాన్ని ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ లేకపోతే ఉపాధి పరంగా కానీ సపరేట్ బిల్స్ పెడితే ఒక్కొక్కసారి ఆ రంగాలకు మాత్రమే వర్తించే విధంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానికోసం ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆదిలోనే అంశపాద అన్నట్టు అది పార్లమెంట్కి పంపించక ముందే ఇక్కడనే తప్పుల తడకంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా వాళ్ళపైన కేసులు పెడుతున్నారు బీఆర్ఎస్ నాయకుల మీద అని చెప్తున్నారు. అంటే కవిత కూడా నెక్స్ట్ అదే పందాలో ముందుకెళ్ళాలనుకున్నారు. అంటే పింక్ బుక్ను కూడా నేను రెడీ చేస్తున్నాను, మేము వచ్చిన తర్వాత 3.2 ఏంటో చూపిస్తామని చెప్తున్నారు. అంటే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడైనా కూడా తప్పకుండా కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు కూడా మనలేవు. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధించే ముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ గారి మీద అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు ఏ రకంగా ఈ ఉద్యమాన్ని నలిపేయాలని అనేక చేసినా కూడా నిలదొక్కుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం. తెలంగాణ వచ్చినాక తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి, తెలంగాణ ఉనికి భారతదేశంలో ఎట్లా చాటాలి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఏ రకంగా కాపాడాలి, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మాదిరిగా ఉండాలంటే ఏం చేయాలి, మన వనరులు మన సంస్కృతి ప్రతిదాన్ని కాపాడుకోవడానికి ప్రతి రంగంలో వారు మరి దాన్ని గొప్పగా కేసీఆర్ మార్క్గా రూపుదిద్దడం జరిగింది. అది ఏదైనా కూడా ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళాకారులు గొప్పగా పనిచేస్తే కళాకారులకు ఉపాధి కల్పించే కార్యక్రమం, మన తెలంగాణ సంస్కృతి పూలకు రాళ్లకు రప్పలకు దేవుళ్ళు చిన్న చిన్న దేవాలయాన్ని మొత్తం జీర్ణావస్థలు చేరుకుంటే యాదాద్రి లాంటి పెద్ద దేవాలయాన్ని విమలవాడ వంటి దాన్ని డెవలప్ చేసే కార్యక్రమాలు ఏ రంగాన్ని వదిలిపెట్టలేదు. మొత్తం కాకతీయ రాజుల నాటి గొలుసుకట్టు చెరువులను 45,000 చెరువులను ఏకకాలం సాచ్యురేషన్ మోడ్లో ఏ చెరువు అనకుండా అన్ని ఊర్లలో అన్ని చెరువులను ఏకకాలంలో మిషన్ కాకతీయ పేరు మీద మరతు చేయడం, భారతదేశంలో ఎక్కలేని విధంగా ఇంటింటికి తాగునీరు ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి శుద్ధి చేసిన నీళ్లు దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ పేరు మీద ఇట్లా సాచ్యురేషన్ మోడ్. 70 లక్షల మంది రైతులకు ప్రతి రైతుకు ఎకరం గుంట కాంచెలు మొదలు పెడితే ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి కాబట్టి పెద్ద రైతుకు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద సహాయం, చిన్న రైతుకు తక్కువ పెట్టుబడి ఉంటుంది కదా చిన్న సహాయం. ఆ రకంగా రైతులందరినీ సాచ్యురేషన్ మోడ్లో ఏ రైతు చనిపోయినా కూడా 5 లక్షలు దినం వెళ్ళక ముందే 5 లక్షలు బీమా ఇచ్చే కార్యక్రమం, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు. సో ఐక్యరాజ్య సమితి సైతం మెచ్చుకునే విధంగా ఏది వ్యవసాయ విధానం ముఖ్యంగా 24 గంటలు ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు బీమా, 24 గంటల కరెంట్, ఈ 3 తర్వాత సాగునీరు అందించడం ముఖ్యంగా ప్రతి ఎకరాకి సాగునీరు అందించడం. కానీ రైతు బంధు మీద కూడాను అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అంటే మీ కాలంలో అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించిన కాలంలో గుట్టలకి రోడ్లకి ఖాళీ ప్లేసులకు కూడా రైతు బంధు తీసుకున్నారు. అంటే మల్లారెడ్డి లాంటి బడా బడా నేతలందరికీ కూడాను డబ్బులు వచ్చినాయని చెప్తున్నారు కదా. ఇప్పుడు సాచ్యురేషన్ మోడ్లో అన్నప్పుడు సాచ్యురేషన్ అంటే అందరికి ఇవ్వాలనుకున్నప్పుడు
తర్వాత కేసీఆర్ ఎట్లుంటుందంటే ప్రతిదీ ఒక రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ 24 గంటల కరెంట్ అవసరం లేదు. 12 గంటలు చాలని వాళ్ళు ఉన్నారు, 15 గంటలు చాలని ఉన్నారు, 10 గంటలు చాలని. కానీ కేసీఆర్ మార్క్ వీ హ్యావ్ టు గివ్ 24 hours కరెంట్ ఫర్ ఎవ్రీబడి. పెద్ద రైతుకు పెద్ద పొలం ఉంటుంది, ఎక్కువ కరెంటే వాడతాడు. చిన్న రైతుకు చిన్న పొలం ఉంటుంది, తక్కువ కరెంటే వాడతాడు. కానీ అందరికీ ఇవ్వాలనే ఆలోచన. సో అట్లాగే ఓన్లీ ఇప్పుడు ఎట్లయితే దీంట్లో 92% ఆఫ్ ద ఫార్మర్స్ 3 ఎకరాల లోపున్న వాళ్ళే. 93% 3 ఎకరాల లోపున్న వాళ్ళే. తర్వాత మళ్ళీ ఒక 5.6% 10 ఎకరాల లోపున్న వాళ్ళే. సో ఓవరాల్గా 10 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు 0.3% ఆఫ్ ద ఫార్మర్స్. అవి మీరు అనుకున్న పెట్రోల్ బంకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గుట్టలు కావచ్చు, దాన్ని బూచిగా పెట్టుకొని దాన్ని భూతద్దంలో పెట్టి చూసి గవాళ్ళకి ఇత్తాను అంటే దాంట్లో ఎవరు ఉంటాడు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఉంటాడు. కానీ మా గురించి చెప్తున్నారు, కొంచెం మల్లారెడ్డి గురించి చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించి కూడా చెప్పాలి కదా, వాళ్ళు కూడా రైతు బంధు తీసుకున్నారు కదా. కాబట్టి విమర్శించడానికి అవన్నీ. కానీ సో సాచురేషన్ మోడ్లో తీసుకున్నప్పుడు కొన్ని జరుగుతుంటాయి, తప్పిదాలు కావచ్చు. ఇప్పుడు నేను అదే రైతుకు చెప్పినా కదా, రైతుకు సంబంధించిన విషయంలో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిందనుకో, దానికి సంబంధించిన బెనిఫిట్ గవర్నమెంట్కి వస్తుంది కదా. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అది రైతు బంధు పడుతున్న క్రమంలో ల్యాండ్ అట్లే ఉంటుంది, బిల్డింగ్లు అట్లే, ఏం అట్లే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని 5 గుంటలకు 3 గుంటలకల్లా గవర్నమెంట్ పైసలు వస్తూనే ఉన్నాయి కదా. అంటే ఇన్ డెప్త్ పోయేది ఉంటే అది ఎవరికి అన్యాయం చేయని, పోనీ ఓ గుట్టలోనికి నీకేం అన్యాయం జరుగుతుందా? గవర్నమెంట్ గుట్టలను కూడా గౌరవిస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు గుట్టలు ఉన్న వాళ్ళకు అక్కరాని భూమి వాళ్ళు అయ్యే మరి ఆ గుట్టలే ఇచ్చిండు, ఏం చేయాలి మరి? వాడు ఎట్లా బతకాలి? ఆ గుట్టలను వ్యవసాయ అనుబంధంగా వాడుకునేటువంటి పోల్ట్రీ ఉంటుంది. కొన్ని భూములు వ్యవసాయానికి వాడరు, పోల్ట్రీకి వాడుకుంటారు, కొన్ని భూములు ఇండస్ట్రీకి వాడుకుంటారు, అది మైనింగ్కి వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ మామిడి తోటలకు పెడితే మామిడి తోటకి ఇస్తున్నావు కదా, అట్లాగే పట్టుబూరు వెళితే వాళ్ళకి ఇస్తున్నావు కదా. మొత్తం అనుబంధంగా 13 ఉంటాయి వ్యవసాయ అనుబంధ రంగాలు. సో వాటి అన్నిటికీ ఇస్తున్నప్పుడు మరి మైనింగ్ కూడా ఇవ్వాలి కదా, రాళ్ళు ఉంటే దానికి ఇవ్వాలి కదా, అది కూడా సంపాదించాలి కదా, ఆ భూమి సంపాదించాలి కదా. మరి పెట్టుబడి మీరు చెప్పిన మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇట్లా ఏ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ హయాంలో స్టార్ట్ చేసినా దాంట్లో ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తే ఆ స్కీమ్లో ఒక పెద్ద స్కామే ఉందని చెప్పేసి ఈరోజు ఆరోపిస్తూ ఉన్నారు కదా. పని చేయకపోతే పని చేయలేదంటారు, పని చేస్తే నాణ్యం లేదంటారు, పని చేసిండ్రు కానీ లంచం తీసుకున్నది అంటారు. మరి ఎట్లా మరి ఎట్లా ప్రతి దాంట్లో కాబట్టి ఏం చేయకపోతే ఏం చేయలేదంటారు. మరి ఏదైనా చేయాలంటే ఇట్లాంటి చెప్తుంటారు. ఇప్పుడు కనీసము కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇలా ఆస్తులు కనబడుతున్నాయి. ఇవాళ మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నల్ల కనబడుతుంది, ప్రతి ఊర్లో కిరీటంలాగా వాటర్ ట్యాంకులు కనిపిస్తూ ఉన్నాయి, తర్వాత ఫిల్టర్ బెడ్స్ అవపడుతున్నాయి. ఇదంతా కూడా ప్రభుత్వ ఆస్తి కనబడుతూ ఉన్నది. మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతు చేసిన చెరువులు, తర్వాత మత్తళ్ళు, తర్వాత తూములు కనబడుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది. దాదాపు ఈరోజు 300 TMC నుండి 500 TMC నీటి ఆయకట్టును మొత్తము మళ్ళీ తీసుకొచ్చి 2 నదులను గోదావరి నుంచి మళ్ళీ కృష్ణా పరిహార ప్రాంతాన్ని కలిపి 2 నదుల కలపడం ఒక పెద్ద సృష్టికి ప్రతి సృష్టి చేసే కార్యక్రమం కనబడుతూ ఉంది. సో ఈ రకంగా ఇంత గొప్పగా అభివృద్ధి చేసినప్పుడు అక్కడిక్కడ చిన్న చిన్న పొరపాట్లో లేకపోతే లోపాలు జరుగుతుంటాయి. దాన్ని భూతద్దంలో పెట్టి ఇవాళ ఇప్పుడు ఒక పాట అయిపోయేదాకా కేసీఆర్ గారు చూపించారు. అంటే ఇవాళ మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంది. ఓన్లీ ఎక్కడికి అయిపోయిందంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ 3 పిల్లర్స్ కుంగిపోయిన దగ్గర అనేది చూపించే పరిస్థితి అంటే ఎంత కుహనంగా, అంటే ఎంత చిన్నగా ఆలోచిస్తున్నది కాంగ్రెస్. అవి పోతే నువ్వు గొప్పగా ఏం చేయాలి, దాన్ని మరమ్మతులు చేసి మళ్ళీ రైతులకు మేలు చేయాలి, కానీ రైతులకు అన్యాయం చేయాలి, అది చెడ్డగా చూపించాలి, రైతులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఆలోచనలు కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. రైతులకు నీళ్ళు ఇవ్వద్దు అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఒక చూడు మేడిగడ్డ ఇట్లా అయిందని చెప్పేసి. మా కడియం శ్రేయర్ ఉంటాడు ఉదాహరణకి. కడియం శ్రేయర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అది మంచి ప్రాజెక్ట్ అయింది. కేసీఆర్ మానసపుత్రిక అయిపోయింది. ఈయన మాజీ ఇరిగేషన్ మంత్రిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈయనే చేస్తారు అక్కడ పోయి, గొప్పది 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 అని చెప్పేసి. ఇవాళ కాంగ్రెస్ పోగానే చెడ్డది ఎట్లా అవుతుంది? ఆయన దుర్మార్గుడు కాబట్టి చెడ్డది అయిపోయింది. ఏదో పచ్చగామెర్లు వచ్చిన మొత్తం పచ్చగా పడ్డాడు. ఇప్పుడు పచ్చగామెర్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ కామెర్లు వచ్చినాయి. రైట్. కేసీఆర్ గారిని చాలా దగ్గరగా చూశారు. అంటే ఆయన విజయాలకు అబ్జయాలకు కుంగిపోయే మనిషి కాదు, విజయం వస్తే ఎగిరెగిపడే మనిషి కూడా కాదు.
సో ఇప్పుడు ఆయన దాదాపుగా సంవత్సరన్నర అయింది, ఇంతవరకు ఆయన బయటికి రావట్లేదు అని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జీర్ణించుకోలేకపోతున్నారని చెప్తున్నారు, తట్టుకోలేకపోతున్నారని చెప్తున్నారు, టైం ఇచ్చానని కేసీఆర్ చెప్తా ఉన్నారు. ఇందులో ఏది నిజం? అసలు ఎందుకు బయటికి రావట్లేదు ఆయన? నిశ్శబ్దంగా ఉంటే రాబోయే విజయం చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఈరోజు ఎన్టీ రామారావుని తీసుకోవచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీసుకోవచ్చు, ఇప్పుడు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డిని తీసుకోవచ్చు, ఇక్కడ కేసీఆర్ గారిని తీసుకోవచ్చు. ఓకే. ఎన్టీ రామారావు సైతం అసెంబ్లీకి పోయిన సందర్భాలు. కారణం ఏంటంటే ఒక మంచి గొప్ప పాలన అందించి ఈరోజు అప్రజాస్వామికమైన పాలన, దుర్మార్గమైన పాలన, ప్రజలకు మేలు చేయని పాలనలో అక్కడ పోయి వాళ్ళ ముందు కూర్చోవాలంటే కూడా అసహ్యమయ్యే పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతమైన నాయకుడు కేసీఆర్ గారు అనేక మందిని తయారు చేసిండు. ఇక్కడ సమర్థవంత నాయకుడు అంటే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ లాగున్నది. ఎవరిని మాట్లాడమన్నా 14 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసారు కాబట్టి కేసీఆర్ మాటలు ఈని మొత్తం మాట్లాడే పరిస్థితి ఉన్నది. సబ్జెక్టు మీద అవగాహన ఉన్నది. సో ఏదంటే అది గొప్పగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందరు కూడా ఎడ్యుకేటెడ్స్. కాబట్టి కేసీఆర్ నోట్లకెళ్ళే రావాలనేది ఏం లేదు. మా కేటీఆర్ మాట్లాడేది ఆయన నోటి మాట కావచ్చు, మా హరీష్ అన్న మాట్లాడేది ఆయన నోటి నుండి వచ్చే మాట కావచ్చు, మా కవితక్క మాట్లాడేది ఆయన నోటి మాట కావచ్చు, నా నోటి వచ్చేది కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకుడు పెద్ద ఆయనే మాట్లాడాలని ఉన్నది. ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికలతో సహా క్లీన్ స్వీప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అసలు సిద్ధంగా ఉందా బీఆర్ఎస్? ఆడలేక మొదలుందనే పరిస్థితి బీజేపీది. బీజేపీ ఏ ఊర్లో 2 ఓట్లు పడతాయండి? ఎందుకు పడతాయి ఊర్లో? మొన్న జనరల్ ఎలక్షన్లో 8 పార్లమెంట్ సీట్లు రావచ్చు కాక, కాంగ్రెస్ కూడా రావచ్చు కాక. ఇప్పుడు ఊర్లోకి పోతే బీజేపీ పూగుతంటేనే వరితేలిన పరిస్థితి గ్రామాలలో ఉంటుంది. గ్రామంలో ఒక కార్యకర్త ఉండడు. తర్వాత అక్కడ ఒక కమిటీలే కరెక్ట్ లేవు, గ్రామ కమిటీలే కరెక్ట్ లేవు. వాళ్ళు బీజేపీ ఏం చేసిందని అక్కడ ఓటు అడుగుతారు? ప్రపంచంలో అంటే భారతదేశం కాదు, ప్రపంచం రికార్డు సృష్టించి 3 ఏళ్లలో 270 కోట్ల మొక్కలు పెట్టి ప్రకృతి వైపరీత్యాలను, వాతావరణ సమతుల్యత, తర్వాత సకాలంలో వర్షాలు కురవడానికి హరితారాన్ని ఎంత గొప్పగా చేశాడండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఇలా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అయ్యి భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే భారతదేశము 27 రాష్ట్రాలకు సగం వస్తే ఒక్క తెలంగాణకు సగం అవార్డులు వచ్చినాయండి. రైట్. మా గణపురం నెల్లుట్ల అనే గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీ అండి. మా గణపురంకి అంటే మనం పనులు చేసినాం కాబట్టి కేసీఆర్ ఇక్కడ ఇస్తాడు, అక్కడ మనం చేస్తాం. కేసీఆర్ 98 మార్క్స్తో నెంబర్ 1, 92 మార్క్స్తో కేటీఆర్, 88 మార్క్స్తో హరీష్ రావు, 86 మార్క్స్తో డాక్టర్ రాజేష్. స్టేషన్ గణపుర అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం స్టేషన్ గణపుర. అంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్, ఒక లక్ష్యం కేసీఆర్ ఇచ్చినట్టు అక్కడ అమలు పరచాల్సిందే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలను బట్టి వ్యక్తులను బట్టి లేవు కదా, అందరికి ఇచ్చే కార్యక్రమం. మనం ఎంత దున్నుకుంటే అంత మనది, ఎంత గొప్పగా చెప్పుకుంటే అంత మనమే. 52 రోజులు మరి గ్రామాలలో 5 సంవత్సరాలు 52 రోజులు నేను గ్రామాలలోనే పడుకున్నాను. రైట్. ఉదాహరణకి రైతు బంధు ఇచ్చాడు, రైతు సంక్షేమ యాత్ర అని 10 రోజులు రైతుల ఇళ్ళలో పడుకుని తిరుగుడు, మొత్తం అన్ని ఊర్లు తిరుగుడు, రాత్రి కాగానే ఒక ఊర్లో పడుకోవడం. అది రైతు సంక్షేమం కోసం రైతు బంధు వచ్చినప్పుడు. మన ఊరు మన బడి వచ్చాయంటే అన్ని గవర్నమెంట్ పాఠశాలలు తిరుగుడు, ఒక హాస్టల్లో పడుకుండు, అట్లా ఒక 10 రోజులు. తర్వాత దళిత బంధు అని వస్తే అన్ని దళితుల ఇళ్లలో 10 రోజులు తిరుగుకుంటూ అందరినీ మోటివేట్ చేసి అట్లా 10 రోజులు. ఆఖరికి 10 సంవత్సరాలు పూర్తి చేసి ఆత్మీయ సమావేశాలు లాస్ట్కు ఆత్మీయ ఉత్సవాలు 21 రోజులు అయితే 21 రోజులు అన్ని ఊర్లు తిరుక్కుంటూ రోజు ఒక రైతు వేదికలో పడుకున్న సందర్భం. అంటే అవకాశం వస్తే ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలనే ఆలోచన. కేసీఆర్ ఇక్కడ ఏళ్ళు చూపితే మనం కొండబాకే విధంగా అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రకంగా ఇలా ప్రజల్లో గుర్తింపు కూడా అట్లాగే ఉంది. రైట్. సో అది మొత్తానికి ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.